గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఈ వచనాన్ని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి రెండు విషయాలు ఈ వచనంలో మనం గుర్తించగలుగుతాం. మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు, మనం ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుడు ఎంతటి పూజ్యనీయుడు, ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన ప్రభావము, ఆయన ఔన్నత్యము ఎంత గొప్పది అని అడిగితే దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే ఆయన మహోన్నతుడగు దేవుడు అంటుంది. ఎలాంటి దేవుడు అంట? ఈ వచనములో దేవుడు రెండు ప్రాముఖ్యమైన అంశాల గురించి మాట్లాడటానికి ముందుగా ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చెబుతూ ఆయన మహోన్నతుడగు దేవుడు, రెండవది ఆయన సర్వశక్తుడగు దేవుడు. ఆమేన్ చెప్పండి. దేవుని గురించి మన అవగాహన ఎలా ఉండాలి? నా అవసరాలు తీరుస్తాడండి, నా అక్కర్తలు తీరుస్తాడండి అని చెప్పి నీ పరిధి వరకు మాత్రమే దేవుణ్ణి అర్థం చేసుకోవడం కాదు. దేవుణ్ణి నువ్వు వాక్యాన్ని బట్టి ఎలా అర్థం చేసుకోగలగాలంటే వాక్యము సాక్ష్యం ఇస్తుంది, ఆయన మహోన్నతుడగు దేవుడు. మహోన్నతుడగు దేవుడు అంటే అర్థం ఏంటి? మహోన్నతుడుకు దేవుడు అంటే ఆయన పెద్ద పెద్ద కొండల మీద ఉంటాడు కాబట్టి ఆయన మహోన్నతుడేండి. ఆయన ఎత్తైన పర్వతాల మీద ఉంటాడు కాబట్టి ఆయన మహోన్నతుడేండి. ఆయన మనుషులెవరికి అందనంత ఎత్తుల్లో ఉన్నాడు కాబట్టి ఆయన మహోన్నతుడేంటి? కాదండి, ఆయన అందరికంటే ఉన్నతమైన స్థానము కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ అంటున్న మాట, అన్ని నామముల కంటే ఉన్నతమైన పైనామము యేసు నామము. ఆయన ఉన్నతుడగు దేవుడు, ఆయన మహోన్నతుడగు దేవుడు, ఆయన ఉన్నత స్థానములో ఉండేటువంటి దేవుడు అని మాట్లాడుతూ ఆయన యొక్క మరొక అంశాన్ని గురించి చెబితే ఏమంటుందయ్యా అంటే ఆయన మహోన్నతుడు మాత్రమే కాదు, ఆయన సర్వశక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రం అని మాట్లాడుతూ ఆ మహోన్నతుని దగ్గర దొరికే అనుభవం ఏంటి, అదే సర్వశక్తుడైనటువంటి దేవుని దగ్గర దొరికేటువంటి అనుభవం ఏంటి అని మాట్లాడుతూ ఈ వచనాన్ని రెండు భాగాలుగా మనం ఆలోచన చేయగలిగితే మహోన్నతుని చాటును నివసించువాడు అన్నాడు. ఎవరి చాటునంట? చాటు. పాస్టర్ గారు, చాటు అంటే అర్థం ఏంటి? చాటు అంటే అర్థం ఏంటి? ఉదాహరణకు బిడ్డ ఏమన్నా తప్పు చేశాడు అనుకోండి, తండ్రి ఏదన్నా మందలిస్తాకొస్తే ఆ బిడ్డ ఎవరి చాటుకెళ్ళి దాక్కుంటాడో? తల్లి చాటుకెళ్ళి దాక్కుంటాడు. చాటు అంటే అర్థం ఏంటి? మరొకరు వెనకకి వెళ్ళి దాక్కోవడం, వెనకకు వెళ్ళి నిలబడ్డం, మన ముందు మరొక వ్యక్తిని నిలబెడ్డాం. భక్తుడు అంటున్నాడు, నేను ఎవరి చాటును దాక్కుండాలని ఆశపడుతున్నాను తెలుసా? నేను మనుషుల చాటును కాదు, నేను అధికారుల చాటును కాదు, నేను డబ్బు వెనకాల దాకోవాలని, మనుషుల వెనకాల నేను ఉండాలని, ఈ లోకములో దేని వెనకాల ఉండాలని నేను కోరుకోవట్లేదు. కానీ మహోన్నతుడకు దేవుని చాటున నేను ఉండాలి అని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఆదమవలు ఆదికాండ గ్రంథములో దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినవద్దు అన్న పండును తినడం ద్వారా వారి జీవితంలోకి పాపము మరణము సంప్రాప్తమైనప్పుడు వారు సిగ్గు ఎరిగిన వారిగా ఉన్నారు కనుక వారు తమ స్థితిని బట్టి వారు చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు. కానీ అటువంటి పాప సంబంధమైన వాటిని దాచే అనుభవం గుండా దాకోవాలని భక్తులు అనుకోవడం లేదు. కానీ ఇదిగో నేను మహోన్నతుడకు దేవుని చాటును నేను దాక్కుండాలనుకుంటున్నాను. నాకెదురయ్యే పరిస్థితులను బట్టి, నాకెదురయ్యే ఆపదలను బట్టి, నాకెదురవుతున్న పరిస్థితులను బట్టి నేను ఎవరి చాటుకెళ్ళి దాక్కుందాం అనుకుంటున్నాను, నేను ఎవరి చాటుకెళ్ళి భద్రత పొందుకుందాం అనుకుంటున్నానంటే నేను మహోన్నతుడకు దేవుని చాటుకు వెళ్ళి నేను ఉండాలని ఆశపడుతున్నాను అని మాట్లాడుతూ రెండవ విషయాన్ని గురించి ఏమని చెప్తున్నాడంటే సర్వశక్తుడి నీడలో, సర్వశక్తుడకు దేవుని నీడలో నేను విశ్రమించాలని కోరుకుంటున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. మనస్ఫూర్తిగా ఈ మాటలు ధ్యానించగలిగితే రెండు విషయాలు మనం గమనించగలుగుతాం. మొదటిది దేవుని చాటు, రెండవది దేవుని నీడ. వాక్యానుసారంగా ఆలోచన చేస్తే మహోన్నతుని చాటు, రెండవది సర్వశక్తుని నీడ. ఈ రెండు అంశాల గురించి మనం ధ్యానం చేయగలగాలి. శ్రద్ధగా, చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ మహోన్నతుని చాటుకెళ్ళి దాకోవడము,
లేకపోతే ఆ సర్వశక్తుడు నీడలో బ్రతకడం, ఈ రెండు అంశాలు కేవలం ఒకే ఒక జనాంగం విషయంలో నెరవేరింది. ఎవరు అని అడిగితే, ఇశ్రాయేల్ ప్రజలు అనేక సంవత్సరాల సుదీర్ఘ బానిసత్వము ద్వారా విడిపించబడిన తర్వాత అలసిన హృదయాలతో, సొమ్మసిలిన హృదయాలతో, సుదీర్ఘమైన బానిసత్వము చేత విసికి వేసారిపోయిన వారి జీవితాలు దైవజనుడైనటువంటి నాయకుడైనటువంటి మోషే నడిపింపులో దేవుడు వారిని ఎర్ర సముద్రం దాటించి వాగ్దానము చేసినటువంటి పాలు తేళ్లు ప్రవహించు దేశానికి దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు వారు ఒక సుదీర్ఘమైన ప్రయాణం కొరకు పూనుకున్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం. ఈ సుదీర్ఘమైన ప్రయాణం వారు ఎక్కడ చేశారు అని అడిగితే, వారు అరణ్యములో ప్రయాణం చేశారు, ఎడారిలో ప్రయాణం చేశారు. వారు చేస్తున్నటువంటి ఈ సుదీర్ఘమైన ప్రయాణములో వారు అలసట తీర్చుకోవడానికి, వారు సేద తీరడానికి, వారు ఎక్కడైనా ఒక నీడ కొరకు ఆలోచిస్తుంటే అది ఎడారి ప్రాంతము గనుక వారికి చోటు ఇవ్వడానికి, దాక్కువడానికి, లేకపోతే తలవాల్చడానికి నీడ, ఆశ్రయం ఏది వారికి. మండు టెండల్లో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మనకి ఎన్ని సీజన్లు ఉంటాయి? 3 సీజన్లు. వర్షాకాలము, ఎండాకాలము, శీతాకాలం. ఒక్కొక్క సీజన్ ఒక్కొక్కలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. వీరు ఏ సీజన్లో ఆగిపోకుండా 40 సంవత్సరాలు ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ కారణం చేత వారు ఈ ఎండకు గురవుతున్నారు. అంత మాత్రమే కాదు, రాత్రికాల సమయంలో చిమ్మ చీకటిలో వారి ప్రయాణం సాగుతుంది. విషపురుగుల ప్రభావము, ఏ క్రూర జంతువు వస్తుందో తెలియని పరిస్థితి, దారి మార్గం వారికి కానటువంటి చిమ్మ చీకటిలో వారు నడిచే అవకాశం ఉంది కనుక వీటన్నిటినీ ముందుగానే గ్రహించిన దేవుడు వారు అరగక ముందే వారు అక్కరలు ఎరిగి వారి ప్రయాణమునకు దేవుడు అన్నీ సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక పాఠాన్ని నేర్చుకుందాం. ఈ జీవిత ప్రయాణములో నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, నీ విశ్వాస జీవితము పరలోక కానాను అనేటువంటి పరలోక సన్నిధికి చేర్చబడ్డానికి ఈ ఆత్మీయ ప్రయాణములో నీకు ఎప్పుడు ఏది అవసరమో అవన్నీ నువ్వు అడగక ముందే నీ అక్కర ఎరిగిన దేవుడు నీకు ఎప్పుడు ఏది అవసరమో అవన్నీ నీకు తగిన కాలముందు సమకూర్చువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మహోన్నతుని చాటును మేమున్నామయ్యా, సర్వశక్తుని నీడలో మా ప్రయాణం కొనసాగిస్తుంది అని ఎలా చెప్పగలిగారంటే, ఈ 2 అనుభవాలు ఇశ్రాయేలు జీవితంలో మాత్రమే నెరవేర్చబడినట్లు మనం చూడగలుగుతాం. ఎలా అని అడిగితే, వారు ప్రయాణిస్తున్నప్పుడు వారికి ఎండ దెబ్బ తగలకుండా దేవుడు మేఘస్తంభమును ఏర్పరిచాడు. ఎంత మేఘము అని అడిగితే, దగ్గరగా ఐగుప్తు దేశము నుంచి బయలుదేరి వారు 6 లక్షల మంది కాలుబలం. ఎంతమంది అంట? చెప్పండి. 6 లక్షల మంది. 6 లక్షల మందితో పాటు వారి పశువులు, ఒక విస్తారమైన సమూహము 6 లక్షల మందిగా కదులుతున్నప్పుడు 6 లక్షల మందిలో చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు వారికి కలిగిన సమస్తమును భద్రము చేయడానికి, వారికి కలిగిన సమస్తమునకు ఎండ దెబ్బ తగలకుండా దేవుడు 6 లక్షల మందిని కప్పేంత ఒక మేఘమును ఆవరింపజేశాడంట. దేవునికి స్తోత్రం. ఎండాకాలం కదా, మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకో, మనసు ఏం కోరుకుంటుందంటే, చిన్న మొబ్బొత్తే బాగుండు, కొంచెం మొబ్బేస్తే బాగుండు. మనకి రోజు ప్రయాణం ఉందనుకో, ఏమని ప్రార్థన చేస్తాం? దేవా, క్షేమకర ప్రయాణం దయచేసి నీ చిత్తమైతే కొంచెం మొబ్బుగా ఉండేలా చూడనైనా, నా ప్రయాణం మంచిగా సాగాలంటే. కొన్ని సందర్భాల్లో మనం ఎండలో ప్రయాణం చేస్తున్నప్పుడు మన నెత్తిమించి మబ్బు వెళుతూ ఉంటుంది, మేఘం వెళుతుంటది. వెంటనే మనకు చల్లగా తగులుతుంది. అక్కడ మనం ప్రయాణిస్తున్న స్థలంలో కొంత నీడ అనిపిస్తుంది. మనకు అనిపిస్తుంది ఈ నీడను పట్టుకుని అది ఎలా కదిలితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోదామంటే 2-3 నిమిషం ఉండేసరికి ఆ మేఘం మన మీద నుంచి వెళ్ళిపోద్ది. మరలా మనకి ఎండ కనపడదు, మన నీడ కనపడదు, మరలా మనకి ఎండే కనపడుతుంది. దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా అసలు ఊహించడానికి ఎలా ఉందయ్యా అంటే, 6 లక్షల మంది కదిలితే ఆ మేఘము కదిలేదంట, వారు ఆగిపోతే ఆ మేఘం ఆగిపోయేదంట. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఊహించుకుంటే 6 లక్షల మంది పట్టేంత ఒక పెద్ద మేఘమును దేవుడు ఆవరింపజేశాడు. అది ఎన్ని సంవత్సరాల పాటు వాడుతూనే ఉందంట? 40 సంవత్సరాలు. ఆ మేఘము తెల్లవారితే, సూర్యోదయం అయితే ఆ మేఘము అలా ఆవరించి సిద్ధంగా ఉండేదంట వారి ప్రయాణం కొరకు. ఆ మేఘము ద్వారా చల్లని ధనాన్ని అనుభవించారు.
ఆ మేఘము ద్వారా వారు భద్రతను అనుభవించారు. ఆ మేఘము ద్వారా వారు క్షేమాన్ని అనుభవించారు. ఆ మేఘము వస్తున్నటువంటి ఆ చల్లని నీడలో వారు ప్రయాణాన్ని కొనసాగించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది సర్వశక్తుని నీడ. ఏ నీడ అంటది? వారిని విడిచిపెట్టనటువంటి నీడ, వారితోనే నడిచినటువంటి నీడ. రెండవ అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది ఏంటయ్యా అంటే మహోన్నతుని చాటు. చాటు అంటే వెనకాల దాకోవడం. రాత్రికాల సమయంలో వారు ప్రయాణిస్తున్నప్పుడు వారికి గమ్యం కనపడడం లేదు, వారికి దారి కనపడడం లేదు. చుట్టూ అరణ్యములో విషపురుగుల ప్రభావము, క్రూర జంతువుల ప్రభావము, ఎంతో చలిలో వారు ప్రయాణం చేస్తున్న అనుభవాలు వస్తున్నప్పుడు దేవుడు వారికి ముందుండి ఆయన వారిని తన వెనకాల దాచాడు. అగ్నిస్తంభముగా ముందున్నాడు. ఆ అగ్నిస్తంభముకున్న దేవుని వెలుగు వెనకాల, దేవుని తేజస్సు వెనకాల, అగ్ని ప్రకాశం వెనకాల వారు వెచ్చదనాన్ని అనుభవిస్తూ, వారు వెలుగును అనుభవిస్తూ, వారు మార్గాన్ని చూస్తూ ఆ యొక్క అగ్నిస్తంభము వారు ముందు నడుస్తుంటే ఆ అగ్నిస్తంభము యొక్క చాటున వెనకాలుండి వారు ప్రయాణం కొనసాగించగలిగారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. పగలైతే మేఘస్తంభం అన్నారు, బాగానే ఉంది. మరి రాత్రి అగ్నిస్తంభం అన్నారు కదా, మరి ఈ అగ్ని యొక్క వెలుగు ఎక్కడ దాకా వచ్చి ఉంటుంది? ఎవరైనా కొవ్వొత్తుకుని కారుగా పట్టుకుని నడిచారనుకోండి, ఆ వెలుగు ఎంతమంది దాకా వస్తుంది? ఆ ముందున్న 5-10 వస్తుంది. కానీ ఆయన మేఘస్తంభముగా ఉండి నడిపిస్తుంటే ఆ 6 లక్షల మందికి ఆ వెలుగు కనపడింది. 6 లక్షల మంది ఆ తేజస్సును అనుభవించారు. ఆ 6 లక్షల మందికి ఆ అగ్నిస్తంభం యొక్క భద్రతను వారు పొందుకోగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట అంటే, అయ్యా మేము ఎలాంటి దేవుని కలిగి ఉన్నామో తెలుసా? మమ్మల్ని విడిపించిన దేవుడు, పాపము నుండి శాపము నుండి మమ్మల్ని విడిపించి మా ఆత్మీయ ప్రయాణి పరమ కానానికి నడిపిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? మా విశ్వాస ప్రయాణంలో మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన మేఘస్తంభముగా మాకు తోడున్నాడు, ఆయన అగ్నిస్తంభముగా మమ్మల్ని దాస్తున్నాడు. గనుక మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను మేము అలా విశ్రమించాం, మేము అలా దాచబడ్డాం అని చెప్పి వారి జీవిత సాక్ష్యాలను చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ జరిగింది ఈ సందర్భం అని మనం ఆలోచన చేయగలిగితే ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక మాట మీకు చెప్తాను. పాస్టర్ గారు, సర్వసాధారణంగా నీడ ఎప్పుడు ఏర్పడుతుంది? నీడ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే సూర్యకిరణాలు భూమి మీద పడుతున్నప్పుడు ఆ సూర్యకిరణాలకు ఏదైనా ఒక చెట్టు కానీ ఏదైనా అడ్డు వచ్చినప్పుడు ఆ సూర్యకిరణాలు ఆ చెట్టు మీదో అడ్డొచ్చిన దాని మీద పడతాది. తత్ఫలితంగా కిందకు నీడ వస్తుంది. అంతేనా? ఎంతకంటే ఏం జరుగుతుందా? సూర్యకిరణాలు పడుతున్నప్పుడు, ఎండ పడుతున్నప్పుడు ఆ ఎండకు ఏదైతే అడ్డుగా నిలబడతాదో, అడ్డుగా ఏదైతే వస్తాదో ఆ సూర్యకిరణాలు, ఆ వేడి, ఆ ఎండ అడ్డుగా ఉన్న దాని మీద పడతాది. కింద నీడ పడుతుంది. ఆ నీడ చల్లగా ఉంటుంది. దేవుని ఉగ్రత, దేవుని కోపము, దేవుని తీర్పు మనిషి మీద పనకుండా మన కొరకు ఒక బండగా నిలబడిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఈ విషయాలన్నీ మనం చక్కగా కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటిగా దేవుని యొక్క చాట్ ఎలా ఉంటుందో, దేవుని యొక్క నీడ ఎలా ఉంటుందో అని అనుభవాన్ని కూర్చొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనం చాలా త్వరగా నాకు అందించే ప్రయత్నం చేయాలి. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనములో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునప్పుడు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై, జాగ్రత్తగా విందాం, పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకై, రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా. దేవునికి స్తోత్రం. నేను ఈ వాక్యమును మొదట చదివేసినప్పుడు నాకు అనిపించింది, దేవుడు మేఘస్తంభాన్ని పెట్టాడు, దేవుడు అగ్నిస్తంభాన్ని పెట్టాడు అని అనిపించింది. లేదు, నేను ఏదో మిస్ అవుతున్నాను అని చెప్పి మరలా చదివినప్పుడు అక్కడ ఒక మాట అర్థమైంది. ఆయన మేఘస్తంభములోను అగ్నిస్తంభములోను ఉండి, పెట్టి కాదు,
ఆయనే ఉండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును 6 లక్షల మంది నడిపించడానికి మేఘస్తంభమును పెట్టాడు. మేఘస్తంభమా నీకు పనప్ప చెప్తున్నాను, నా ప్రజలను నడిపించు. ఓ అగ్నిస్తంభమా నీకు ఒక పనప్ప చెప్తున్నాను, నా ప్రజలను ముందుకు నడిపించు అని చెప్పలేదు. ఆయన మేఘస్తంభములోనూ ఉన్నాడు, ఆయన అగ్నిస్తంభములో కూడా ఉండి వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం. నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే, ఆయన ఎవరెవరికో బాధ్యతలు అప్పచెప్పేవాడు కాదు, ఆయనే ఉండి నడిపించేవాడు. ఆమె చెప్పండి. మనం కొన్ని సందర్భాల్లో ఎక్కడికైనా వెళ్తున్నారనుకో, మనం అంటాం మీరు ఉండండి, మీరు ఉండండి, ఎవరికి అప్పచెప్పి వెళ్ళకండి, మీరుంటే నాకు ధైర్యం, మీరుంటే నాకు బలం, మీరుండండి అంటాం మనం కొంతమందిని. దేవుడు మేఘస్తంభానికి అప్పచెప్పి అగ్నిస్తంభానికి అప్పచెప్పి నా ప్రజలను నడిపించు అని ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ఆ మేఘస్తంభములో ఉన్నాడు, ఆయన అగ్నిస్తంభములో ఉండి తన ప్రజలతో కలిసి నడవడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. నేనంటాను, ఈరోజు 6 లక్షల మంది నడిచారు. మొదటి పాదయాత్ర అక్కడ స్టార్ట్ అయ్యింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను, మహోన్నతుడకు దేవుని చాటున కలిగే మేలులు ఎలా ఉంటాయి, మనం దేవుని చాటున ఉంటే మనకు కలిగే దీవెనలు ఎలా ఉంటాయి, సర్వశక్తుడకు దేవుని నీడలో ఉంటే మనకి కలిగే దీవెనలు ఎలా ఉంటాయి అనేది చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం త్వరగా. మొదటిగా, దేవుని యొక్క చాటున మనం దాగి ఉండగలిగితే, ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో మనం దాగి ఉండగలిగితే, చాటుగా మనం ఉండగలిగితే కలిగే ఆశీర్వాదం ఎలా ఉంటుందో ఉండే ప్రయత్నం చేద్దాం. మలాకీ గ్రంథము దయచేసి చూడండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనములో దేవుని చాటును మనం దాగి ఉండగలిగితే కలిగే మేలులు ఎలా ఉంటాయో చెప్పబడుతుంది. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు, దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే నా నామమందు భయభక్తులు కలవారిగా మీరు బ్రతుకుతున్నారు కదా, దేవునికి భయపడు వారిగా, ఆయన నామమందు విశ్వాసం ఉంచేవారిగా, ఆయన చాటును దాక్కునే వారిగా మీరు ఉండాలని ఆశపడుతున్నారు కదా. ఆయన నామమే మాకు భద్రత, ఆయన నామం వెనకాలే మేము దాక్కుంటాం, ఆయన నామమే మాకు చాటు అని మీరు అనుకుంటున్నారు కదా. అయితే గుర్తుపెట్టుకో, ఆయన నామమందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయించును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ సూర్యుడు ఉదయిస్తాడంట? నీతి సూర్యుడు. మహోన్నతుడకు దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆయన నామమందు విశ్వాసముంచు వారి జీవితంలో ఆయన నీతి సూర్యుడిగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. తర్వాత, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలగజేయును. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారండి, మహోన్నతుడకు దేవుని చాటుకు నేను వెళితే నాకు కలిగేది ఏంటి అని అడిగితే, మహోన్నతుడకు దేవుని చాటుకు నువ్వు వెళ్ళగలిగితే, ఆయన నామమందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన నీతి సూర్యుడిగా నీ జీవితంలో ఉంటాకి ఇష్టపడతాడు. ఆయన రెక్కల చాటున నీకు ఆరోగ్యం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు, దేవుని నమ్ముకుంటే నాకు ఉపయోగం ఏంటండి? దేవుని మందిరానికి వస్తే నాకు ఉపయోగం ఏంటండి? ఆయన వాక్యము వెనకాల నా జీవితం ఉంటే నాకు ఉపయోగం ఏంటండి? నా జీవితంలో ప్రతి విషయంలో ఆయన చాటును దాకోవడం అంటే అర్థం ఏంటంటే, అయ్యా నేను ఏ పని చేస్తున్నా దేవుని వాక్యమును ముందు పెట్టుకొని, దేవుని యొక్క ఆలోచన ముందు పెట్టుకొని, దేవాని చిత్తమే నా జీవితంలో జరిగించునైనా, నీ ఉద్దేశమే నా జీవితంలో జరిగించునైనా అని చెప్పి దేవుని నా ముందు పెట్టుకొని, ఇదిగో ప్రార్థన చేసుకుంటూ వాక్యము నా ముందు పెట్టుకొని, ఆ వాక్యము వెనకాలనే నడవగలిగితే నాకు, నా కుటుంబానికి కలిగే మేలేంటంటే, ఆయన రెక్కల చాటున, ఆయన వాక్యము చాటున, ఆయన సన్నిధి చాటున నాకు, నా కుటుంబానికి ఆరోగ్యం ఉందే. దేవునికి స్తోత్రం. ఏముందంట? ఎవరి చాటున? దేవుని సన్నిధిలో. ఆయన వాక్యము చాటున ఉంటే, చాటు అంటే వెనకాల, నీడ కాదు, చాటు అంటే వెనకాల. వాక్యము నా ముందు పెట్టుకొని ఆ వాక్యము చాటును నేను బ్రతికితే నాకు కలిగేది ఏంటయ్యా అంటే, నాకు ఆరోగ్యం ఉంది. ఆరోగ్యమే గొప్ప మహాభాగ్యం. ఈ రోజులో మనిషికి లేనిది ఏంటయ్యా అంటే ఆరోగ్యం. మనిషి అన్నీ సంపాదించుకుంటున్నాడు, కానీ ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు అన్ని ఆరోగ్య నియమాలు యూట్యూబ్లో ఎవరేం చెప్తే, తల వెంట్రుకలు మొదలు పెట్టుకొని అరికాలి వరకు ఎవరేం చెప్తే పాటించేస్తున్నాడు. ఏంటంటే ఆరోగ్యం కావాలి. మనిషి ఏం కోల్పోతున్నాడంటే, తన దైనందిన జీవితంలో ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు.
మనశ్శాంతిని కోల్పోతున్నాడు. కాబట్టి ఆరోగ్యము కొరకు ఎన్నెన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నా మనిషి పరిపూర్ణ ఆరోగ్యవంతునిగా మారలేకపోతున్నాడు. అయితే బైబిల్ అంటుంది, దేవుని చాటుకు నువ్వు రాగలిగితే, దేవుడు అంటే వాక్యము చాటుకు నువ్వు రాగలిగితే, ప్రతి విషయంలో దేవుని వాక్యమును ఆధారం చేసుకుని ఆ వాక్యపు చాటును బ్రతకగలిగితే, నేను ముందుంటున్నా, దేవుడు నా వెనకాల ఉంటాడని కాదు ప్రభు, నీవు నా ముందుండు నాయన, నీ వాక్యము నా ముందు పెట్టు ప్రభు, నీ వాక్యము నా ముందు పెట్టుకొని నేను నడుస్తాను ప్రభు అని వాక్యము చాటుకు నువ్వు రాగలిగితే, ఆయన రెక్కల చాటున నీకు ఆరోగ్యము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఆయన చాటును మీరు నడిచారు కదా, అగ్నిస్తంభం చాటును మీరు నడిచారు కదా, మరి మీకు ఆరోగ్యాలు ఉన్నాయా? 40 సంవత్సరాల ప్రయాణంలో అయ్యా 40 సంవత్సరాలు నడుస్తూనే ఉన్నారు, మరి మీ కాళ్ళు వాయలేదా? మీకు మోకాళ్ళ నొప్పులు రాలేదా? మీరు అలసిపోలేదా? మీరు సొమ్మసిల్లిపోలేదా? ఈ 6 లక్షల మందిలో చిన్నలు, పెద్దలు, వృద్ధులు, బాలురు, నడిచేవారు, నడవని వారు ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ అలసిపోలేదా? మీకు ఆరోగ్యాలు పాడైపోలేదా? సీజనల్ డిసీజ్ మీకు రాలేదా? జ్వరాలు రాలేదా అని అడిగితే వారు చెప్తున్నారు, ఇదిగో మహోన్నతుని చాటును మేము నడిచాము కాబట్టి మాకు ఎలాంటి అనుభవం ఎదురైంది, మాకు ఎలాంటి ఆరోగ్యం పొందుకున్నామంటూ వారు అంటున్నారు. చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 4వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 4వ వచనంలో వారు చెప్తున్న సాక్ష్యం మనం చూడగలుగుతాం. ఈ 40 సంవత్సరములు మీరు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, మీ కాళ్ళు అబ్బబ్బబ్బా. మనం వేసుకున్న బట్టలు సాయంత్రానికి ఎలాగుంటాయి? అసలే చెమట, దానికి స్ప్రే కొడతాం, చెమట స్ప్రే కలిపి కొత్త వాసన వస్తుంది కదా. మనిషి దేహము ఎంత భయంకరమైనదయ్యా అంటే, ప్రతిదినము శుద్ధీకరణ చేసుకోకపోతే అది భయంకరమైన దుర్వాసనగా మారిపోతుంది. మనిషి ఎంత బలహీనుడు అంటే, పేతురు భక్తుడు అంటాడు, ఇదిగో ఈ దేహం అనే గుడారము దినదినము శిథిలమైపోతుందయ్యా. ఎక్కువగా తినలేడు, ఎక్కువగా నిద్రపోలేడు, ఏది ఎక్కువగా చేసినా అతి అనేది మనిషి జీవితంలో ఎప్పటికీ ప్రమాదకరంగానే ఉంటుంది. అయితే భక్తులు బైబిల్ అంటున్న మాట ఏంటంటే, ఈ 40 సంవత్సరాల మీ సుదీర్ఘ ప్రయాణములో 40 సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు చెప్పరేంటి? పాత గిల్లలేదు. అంటే ఒక మాట నాకు అర్థమైంది, వీళ్ళు ప్రయాణం మొదలెట్టి గాంచి ప్రయాణం ముగించేంత వరకు ఏది మార్చలేదంట. మరి ఎండాకాలం వస్తే పూట కూడా జత మార్చిపోతూ ఉండలేం, దుర్వాసన వచ్చేస్తుంటుంది, బాడీ చెమట వాసన వచ్చేస్తుంది. కానీ 40 సంవత్సరాలు వాడు నీడపట్టును లేరు, 40 సంవత్సరాలు నడుస్తూనే ఉన్నారు. నాకు అర్థమైంది, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, 40 సంవత్సరాలు నడుస్తున్నా వారికి ఏం పట్టుండదు. చెమట పడితే దుర్వాసన రావాలి, దుర్వాసన వస్తే బట్టలు, మీ బట్టలు మాయలేదు. 46 లక్షల మంది నడుస్తున్నప్పుడు ఎంత దుమ్ము లెగిసి ఉంటుందో ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎంత దుమ్ము లెగిసి ఉంటుందో, ఎంత ధూళి లెగిసి ఉంటుంది. అంత దుమ్ము, అంత ధూళి వారి ముందు లెగుస్తున్నా వారి బట్టలు మాయలేదంట. బట్ట ఎప్పుడు మాస్తుందండి? నాకు అవగాహన వరకు చెప్తాను. చెమట పట్టినప్పుడు, తడిసినప్పుడు మనం దారంటే వెళితే ఆ దారిలో లెగిసినటువంటి దుమ్ము ధూళి ఆల్రెడీ చెమటతో తడిసున్న బట్టల మీద పడితే ఆటోమేటిక్గా బట్టలకి ఏమవుతుంది? మరకలు ఏర్పడతాయి, మాపు అనేది ఏర్పడుతుంది. అంటే ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో చెమట పట్టే అవకాశం లేకుండా చల్లని మేఘం ఉంది. ఇంకెక్కడ చెమటలు పడతాయి? వారు వేసుకున్న 9 జాగ్రత్త వాక్యం వినాలి. 40 సంవత్సరాలు వారు వేసుకున్నటువంటి బట్టలు మాయలేదు. ఈ నడిచే ప్రయాణములో 24 గంటలు నడుస్తూనే ఉన్నారు. వారి ప్రయాణంలో వారి కాళ్ళు వాయలేదు. దేవునికి స్తోత్రం. మనమేంటో మాట్లాడితే కాళ్ళు వాసుకుని అండి, ఇందాక కొంచెంసేపు నడిచాను కదా, కొద్దిసేపు ఎక్కువసేపు కూర్చున్నాను కదా, కూర్చున్నా కాళ్ళు వాసిపోతాయి, నడిచినా కాళ్ళు వాసిపోతాయి, నుంచున్నా ఎక్కువసేపు నుంచి ఉంటే ఎరుకో వెయిన్స్ అంట, ఎలా వచ్చాక ఇంతలో వెయిన్స్ వచ్చాక దానికి ఆపరేషన్, మళ్ళీ కాళ్ళకు వచ్చే ఎక్కువసేపు నుంచి ఉంటే ఆపరేషన్, కూర్చుంటే కాళ్ళు వాపులు. కానీ 40 సంవత్సరాల ఒక బలమైన ప్రయాణంలో వారి కాళ్ళు. అది మాత్రమే కాదు, మరొకసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో మరొక చక్కని సాక్ష్యాన్ని మనం చూడగలుగుతాం వారి ప్రయాణం గురించి. చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనంలో మహోన్నతుని చాటున వారికి ఆరోగ్యం ఎలా ఉండగలిగిందో 40 సంవత్సరాలు మనం చూడగలుగుతాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం చదవండి అమ్మా.
నిజముగా అరణ్యములో మీకేమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు ఆయన వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎక్కడో ద్వితీయోపదేశకాండములో జరిగిన సందర్భాన్ని గూర్చి నెహెమ్యా గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ, ఓ నెహెమ్యా, నా ప్రజలతో ఈ మాట చెప్పవయ్యా. కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, శత్రువులు వచ్చారని భయపడుతున్నారా? ఒక్కసారి వారి పితరులకు నేను చేసిన కార్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇదిగో వారి ప్రయాణంలో 40 సంవత్సరాలు వారికి ఏ లోటు లేకుండా అరణ్యములు ఎలా పోషించను వారికి జ్ఞాపకం చేయవయ్యా. అంత మాత్రమే కాకుండా ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో వారి బట్టలు మాసిపోకుండా, వారి కాళ్ళు వాసిపోకుండా నేను ఎంత చక్కని ఆరోగ్యాన్ని వారికి ఇచ్చానో నా చాటును దాకోవడం వల్ల వారికి చెప్పు. దేవునికి స్తోత్రం. మొదటి మాట, మహోన్నతులకు దేవుని చాటును నువ్వు దాగగలిగితే, ఆయన రెక్కల చాటును నువ్వు ఉండగలిగితే, ఆయన వాక్యపు చాటును నువ్వు ఉండగలిగితే, నీకు కలిగే మొదటి అనుభవము, నీకు నీ కుటుంబమునకు ఆరోగ్యము దేవుడు దయచేయునుగాక. ప్రభుని అడగండి, ప్రభా నువ్వు మహోన్నతులకు దేవుడు కదా, నీ సన్నిధికి వస్తున్నాను, దయచేసి నాకు ఆరోగ్యాన్ని దయచేయవా అని ప్రార్థించండి. ఆయన ఇచ్చిన మాటను బట్టి నీకు సంపూర్ణ ఆరోగ్యమును ప్రభు దయచేయునుగాక. రెండవది, ఆయన చాటుకు వస్తే, మహోన్నతులకు దేవుని చాటుకు వస్తే కలిగే రెండవ అనుభవాన్ని గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం ఆయన రెక్కల చాటున కలిగే అనుభవం గురించి రెండోదిగా నేర్చుకోబోతున్నాం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము. మందిరానికి వచ్చామంటే చక్కగా వాక్యం వినడానికి రావాలి. బైబిల్ చెప్తున్న చక్కని మాట ఏంటంటే, అంటే ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 అనుభవాలుగా నేను చెప్పాను. మొదటిది, ఆయన రెక్కల చాటున. ఈ చాటంతా నీకు ఎక్కడ దొరుకుతుంది అనడానికి వాక్యం పదే ఉదహరించింది ఏంటంటే, దేవుని రెక్కల చాటున అంటూ మాట్లాడింది. ఈరోజు మీకు చాటున, మహోన్నతుని చాటున అనే మాట చెప్పే ప్రతిసారి కూడా ఆయన రెక్కల చాటు అనేది మీకు గుర్తు రావాలి. నీడ అనగానే మీ కొరకు పగలగొట్టబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు బండ నీడ నీకు గుర్తు రావాలి. అమ్మా, చాటు అంటే రెక్కలు, నీడ అంటే బండ. ఈ 2 అవగాహనతో ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. రెండవ అనుభవం ఏంటయ్యా అంటే, ఆయన రెక్కల చాటున నాకు దొరికే రెండవ అనుభవం ఏంటంటే, ఆయన రెక్కల చాటున నీకు ఆశ్రయం దొరుకుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆశ్రయం అంటే ఏంటి? ఆశ్రయం అంటే అర్థం ఏంటి? ఆశ్రయము. చూడండి, ఆ మాటను గురించి మరొక మాట చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనములో మరి చక్కని అవగాహన కలిగే రీతిలో ప్రభు మాట్లాడుతున్నారు. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనములో, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా మనుషులు నీ రెక్కల నీడకొస్తూ ఆశ్రయాన్ని పొందాలని కోరుకుంటున్నారంటే, నీ రెక్కల నీడకు వచ్చిన వాడు సేద తీరగలుగుతాడు, నీ రెక్కల నీడకు వచ్చిన వాడు తెప్పరిల్లగలుగుతాడు. అందువల్ల వారు అలసిన తమ జీవితాలను నీ నీడలోకి వచ్చి, అలసిన తమ జీవితాలను నీ ఆశ్రయానికి వచ్చి వారు సేద తీరడానికి నీ సన్నిధికి వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు మందిరం యొక్క సన్నిధికి నువ్వు చాటుకు రావాలి అంటే, ప్రభువా వారమంతా నా జీవితంలో ఆటుపోట్లు, కష్ట సుఖాలు, ఎదురు దెబ్బలు, ఏవేవో నా జీవితాన్ని బలహీనపరిచే నీ సన్నిధిలోకి వచ్చుతున్నానయ్యా, నీవే నాకు ఆశ్రయపురముగాను ఉందువుగాక. ఆమెన్ చెప్పండి. రెండవ మాట, ఆయన రెక్కల చాటున నీకు ఆశ్రయము దొరుకును. ఏం దొరుకుతుందంట? ఆశ్రయము మీన్స్ ఆయనే నీకు ఆధారముగా ఉండును, ఆశ్రయము దొరుకును. మూడవది, ఆయన రెక్కల చాటున, మహోన్నతుని చాటున, ఆయన రెక్కల చాటున నీకు కలిగే 3వ అనుభవాన్ని జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. రూతు గ్రంథము 2వ అధ్యాయము
12వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో మరొక చక్కని అనుభవాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నారు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉండునట్లు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకయ్యా ప్రభు సన్నిధికి వచ్చావు? ఎందుకు మహోన్నతుని చాటుకు నువ్వు వచ్చావు? ఎందుకు ఆయన రెక్కల చాటుకు నువ్వు వచ్చావు? ఎందుకు మందిరములోకి నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే కాలక్షేపం చేసి వెళ్ళిపోతా కాదు, నేను వచ్చానండి అనిపించుకుని వెళ్ళిపోతా కాదు, మొక్కుబడి భక్తి చేసి వెళ్ళిపోతా కాదు. నువ్వు మందిరానికి వచ్చింది ఎందుకు వచ్చావని వాక్యం చెప్తుందంటే, రూతు గ్రంథంలో రూతును గురించి ప్రభు మాట్లాడుతూ, నీవు ఆయన రెక్కల చాటుకు వచ్చావు గనుక అమ్మా రూత గుర్తుపెట్టుకో, నీవు సురక్షితముగా ఉందువో. దేవునికి స్తోత్రం. మొన్నటి దాకా భయము నన్ను వెంటాడిందో, నా జీవితం ఏంటో, నా బ్రతుకేంటో, నా భవిష్యత్తు ఏంటో, నా పరిస్థితి ఏంటో, నా రాత ఏంటో, నా జీవితం ఎలా ఉండబోతుందో అనేటువంటి అనేకమైన భ్రమల చేత, భయాల చేత, ఆందోళన చేత బిక్కుమంటూ బ్రతుకుతున్నావేమో. రూతా, నీకు ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, నువ్వు మహోన్నతులకు దేవుని రెక్కల చాటుకొచ్చావు కనుక నీవు సురక్షితముగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆయన రెక్కల చాటున, మహోన్నతుడకు దేవుని రెక్కల చాటున నాకు ఆరోగ్యం ఉంది. మీకు అర్థమైతే తలవపండి. నీకేం దొరుకుతుంది? ఆయన రెక్కల చాటున ఆరోగ్యము దొరుకుతుంది. రెండవది, మహోన్నతుడకు దేవుని రెక్కల చాటున నీకు ఆశ్రయము దొరుకుతుంది, చోటు దొరుకుతుంది. మూడవది, మహోన్నతుడకు దేవుని రెక్కల చాటున నీవు నీ కుటుంబము ఏ భయము, ఏ బెంగ, ఏ పరిస్థితి లేకుండా సురక్షితముగా ఉందురుగాక. ఈ 3 అనుభవాలు నీకు కావాలా వద్దా? నాకు ఆరోగ్యం కావాలండి, ఆయన సన్నిధిలో నాకు ఆశ్రయం కావాలండి, నన్ను ఎవరూ చేర్చుకునేవారు లేరండి. అయితే ప్రభు చేర్చుకోబోతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సముద్రులారా నా యొద్దకు రండి, నేను మీకు ఆశ్రయం ఇస్తాను. మూడవది, ఆయన రెక్కల చాటున నీవు సురక్షితంగా ఉంటావు. ఏ మూల నుంచి ప్రమాదం వస్తుందో, ఏ మూల నుంచి ఆపద వస్తుందో, ఏ మూల నుంచి దుర్వార్త వినాల్సి వస్తుందో, ఏ కలవరము నీకు లేదు. ఆయన రెక్కల చాటున నువ్వు ఉండగలిగితే నీకు సురక్షితము ప్రభు అనుగ్రహించునుగాక. ప్రతి మాటకు ఆమేన్ 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 అనుకుంటూ ఉండండి. తదుపరి మాట ఏంటయ్యా అంటే, కీర్తన గ్రంథము ఆయన రెక్కల చాటున మరొక దొరికే అద్భుతమైన అనుభవాన్ని గురించి మాట్లాడుతూ, కీర్తన గ్రంథము 61వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథము 61వ అధ్యాయం 4వ వచనంలో మరొక అనుభవాన్ని ఆయన రెక్కల చాటున మనం పొందుకోగలుగుతాం. యుగయుగములో నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున దేవా నేను దాక్కుంటానయ్యా. ప్రతి వచనంలో మనకి ఏ మాట కనపడుతుంది? నీ రెక్కల చాటున. మనం తీసుకున్న మూలవాక్యం ఏంటి? మహోన్నతుని చాటున. మహోన్నతుని చాటున. ఆయన రెక్కల చాటున నాకు ఆరోగ్యం ఉంది, ఆయన రెక్కల చాటున నాకు ఆశ్రయం ఉంది, ఆయన రెక్కల చాటున నాకు సురక్షితం ఉంది. 4వది, ఆయన రెక్కల చాటున దేవా నా జీవితంలో ఏ ప్రమాదాలు నాకు తలెత్తినా నీ రెక్కల చాటుకొచ్చి నేను దాక్కుంటాను ప్రభువా, నా దాగు చోటు నీవే. దేవునికి స్తోత్రం. నాకు ప్రమాదం వస్తున్నప్పుడు, నాకు ఆపద వస్తున్నప్పుడు, సమస్యలు నన్ను తరుపుతున్నప్పుడు, ఎవరి చోట ఎక్కడికి వెళ్ళి నేను దాక్కుండా నాకు తెలియక డబ్బు చోటుకెళ్ళి దాక్కున్నా, కొన్ని సందర్భాలు అధికారుల చోటుకెళ్ళి దాక్కున్నా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదిగో మా వల్ల కాదు, మా వల్ల కాదు, మా వల్ల కాదు, మా వల్ల కాదు అంటున్నారు. దేవా నీ చాటుకొచ్చి నేను దాక్కుంటానయ్యా. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు అంటాడు, దేవా ఆకాశ మహాకాశములకు వెళ్ళి అక్కడ దాక్కుందాం అనుకున్నా, అక్కడ నీ కృప నాకు తోడుగా ఉంది. అయ్యో ఆకాశ మహాకాశాలకు వెళ్తే అక్కడ దేవుడు నన్ను కనిపెట్టాడు అబ్బాయి, ఆయన దగ్గరికి నేను దాక్కోలేకపోయానని చెప్పి సముద్ర భూ దిగంతము లోతుకెళ్ళి నేను దాక్కుందాం అనుకున్నా, అక్కడ నీ చెయ్యి నన్ను పట్టుకుంది, నీకు కనపడకుండా ఎక్కడికి వెళ్ళి నేను దాక్కుంటాను ప్రభా, నా దాగు చోటు నువ్వే కదా. దేవుని ద్వార దగ్గర తప్ప నిన్ను దాచగలిగిన వాడెవడి లోకంలో లేడు. దేవునికి స్తోత్రం. ప్రమాదాల చాటున, ఆపదల చాటున, సమస్యల చాటున, పాపపు ఉచ్చుల చాటున, మరణము చాటున నువ్వు పడకుండా అనుక్షణము నిన్ను దాచువాడు నీ దేవుడే. మహోన్నతుని చాటున నువ్వు దాచబడుతున్నావు. దేవునికి స్తోత్రం. అడవిలో నిప్పు అంటుకుందంట.
ఆ నిప్పు యొక్క కారు చిచ్చుకి అడవిలో ఉన్న అనేక జంతువులు చచ్చిపోతున్నాయంట. పర్యావరణ పరిరక్షకులు ఆ మంటలు ఆర్పి ఏవైనా బతుకున్నాయేమో చూద్దామని చెప్పి వచ్చినప్పుడు ఆ అడవిలో ఉన్న చాలా జంతువులు ఆ కారు చిచ్చి కాలిపోయి అంట, రీసెంట్గా కాలిఫోర్నియాలో. అయితే ఒక చెట్టు మీద ఒక పక్షి కాలిపోయి ఉందంట. రెక్కలు ఇలా చాపి ముడుచుకొని కాలిపోయిందంట. అయ్యో పక్షి కూడా కాలిపోయింది కదా అని చూస్తే ఆ రెక్కల కింద ఏదో కదులుతున్నట్టు అనిపించి ఆ రెక్కలు కాలిపోతున్న ఆ పక్షి రెక్కలు పైకెత్తి చూస్తే ఆ రెక్కల కింద పిల్లలు బ్రతికే ఉన్నాయంట. అంటే తల్లి ఆ ప్రమాదములో తన బిడ్డలను కాపాడడానికి వాటిని తన రెక్కల చాటున కప్పి దాచి తల్లి అగ్నికి ఆహుతైపోయింది. ఆ బిడ్డలకు మాత్రం క్షేమమును భద్రతను ఉంచింది. సర్వమానవాళి పాపములు మనిషిని నరకాగ్నికి తీసుకువెళ్ళే పరిస్థితుల్లో మానవుడు ఉంటున్నప్పుడు ఆయన మన కొరకు కాల్చబడి, ఆయన మన కొరకు దున్నబడి, ఆయన మన కొరకు బలియాగమై ఆయన చేతి నీడలో ఆయన రెక్కల చాటున ఆయన మనలను దాచి మనకు జీవాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రతి మాటని వివరిస్తూ వెళితే చాలా సమయం అవుతుంది కాబట్టి మీకు నేను సబ్జెక్ట్ మాత్రం చూపిస్తూ ఉన్నా. ఆయన మహోన్నతుని చాటున, ఆయన రెక్కల చాటున. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని ఎలా సిలువేశారు? ఇలా వేసారా? ఇలా వేసారా? పక్షి తన రెక్కలు ఎలా చాపుతుంది? చెప్పరండి తల్లి. ఆయన మహోన్నతుని చాటున, ఆయన రెక్కల చాటున మనం ఉన్నామని చెప్పడానికి సింబాలిక్ గా పక్షి తన రెక్కలు ఎలా చాపుతాదో ఆయన సిలువలో కూడా తన చేతులు పక్షి వలె. ఎందుకో తెలుసా? ఆయన రెక్కల చాటున నీకు ఆరోగ్యం ఇవ్వడానికి, ఆయన రెక్కల చాటున నీకు ఆశ్రయం ఇవ్వడానికి, ఆయన రెక్కల చాటున నిన్ను సురక్షితముగా ఉంచడానికి, ఆయన రెక్కల చాటున నిన్ను దాచడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం అయిపోతుంది కాబట్టి ఇంకొక మాట చెప్పి నీడలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి కీర్తనల గ్రంథము 63వ వచనం. కీర్తన గ్రంథం 63వ వచనం. ఇందాక మనం చదువుకున్నాం 7వ వచనం. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున. అమ్మా ఒకరు చెప్తే నాకు అర్థమైపోతులే. నీవు నాకు సహాయకుడిగా ఉంటివి, నీ రెక్కల చాటున శరణు చొచ్చి ఉన్నాను. నేను నీ రెక్కల చాటున శరణు చొచ్చి. శరణు అంటే అర్థం ఏంటి? మనం పాడతాం శరణు శరణుమా అని పాడతాం. శరణము అంటే నీవే నాకు దిక్కు, నీవే నా సహాయకుడవు, నీవే నాకు. యెహోషాపాతు అన్నాడు కదా, యెహోవా నీవే నాకు దిక్కు అని ఆయన శరణు కోరాడు. గడిచిన రాత్రి మనం వాక్య ద్వారం ద్వారా తెలుసుకున్నాం. ఎవరా వ్యక్తి? యాయీరు దేవుని పాదాల మీద పడి, దేవా నీవే నాకు శరణము అని ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఆయన రెక్కల చాటును మనం శరణు చొచ్చి ఏం చేయగలుగుతామంటే ఉత్సాహధ్వని చేయుచున్నాం. మనకు జరిగిన మేలును బట్టి, మనకు జరిగినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, మనకు దొరికినటువంటి ఈ చక్కటి ఆశ్రయాన్ని బట్టి, మనకు దొరుకుతున్నటువంటి భద్రతను బట్టి, మనకు దొరుకుతున్నటువంటి సురక్ష స్థితిని బట్టి, మనం దాక్కునే పరిస్థితిని బట్టి, మనకు కలుగుతున్న ప్రతి మేలును బట్టి ఆయన రెక్కల చాటున మనం ఉత్సాహధ్వని చేస్తున్నాం. ఉత్సాహధ్వని అంటే ఆనందముతో దేవునిని స్తుతించుచున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా దేవుని స్తుతించాలంటే, ప్రభా నీ చేతి నీడలో, నీ రెక్కల చాటున ఇవన్నీ మాకు ఇస్తున్నందుకు, ఈ వారం అంతా మాకు ఇచ్చావు నాయన. ఏమిచ్చావు? మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు దేవా. ఆరోగ్యం ఇవ్వమంటే కదా తోగుము దాకొచ్చి ఆరాధన చేయగలిగాం. కాబట్టి దేవా మాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. అయ్యా నువ్వు నీ సన్నిధిలో నాకు ఆశ్రయాన్ని ఇచ్చావు, నీ మందిరంలో నాకు చోటిచ్చావు, అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. అయ్యా నీ సన్నిధిలో నన్ను ఎంతో సురక్షితంగా కాపాడుతున్నావు, భద్రతని ఇస్తున్నావు, అందును బట్టి నేను ఉత్సహించి సంతోషిస్తున్నాను. నీ సన్నిధిలో నన్ను దాస్తున్నావు నాయన. పాపానికి దొరకకుండా, రోగానికి దొరకకుండా, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ అపాయము నీ ఎద్దుకు రాదని చెప్పి నన్ను దాస్తున్నావు నాయన. అందును బట్టి ఉత్సహిస్తూ నిన్ను నేను స్తుతిస్తూ నీ సన్నిధిలో ఆనందిస్తున్నాను. అందుకొరకు స్తుతి చేయాలి మనం. దేవునికి స్తోత్రం. ఇవి అర్థం కాని వాళ్ళు స్తుతి చేయండిరా అంటే నోరు తెరవరు. ఇది అర్థం కాని వారు స్తుతి చేయండిరా అంటే చేతులు ఎత్తరు. ఆయన చేతులు చాపింది ఎందుకో తెలుసా? నువ్వు చేతులెత్తి ప్రభుని ఆరాధించే స్థితి రావాలని. దేవునికి స్తోత్రం.
ఈ పాయింట్ ఇక్కడతో ఆపే ప్రయత్నం చేస్తాను. ఇంకా చాలా విషయాలు ధ్యానించవచ్చు, సమయాల కొలతను బట్టి ఈ మాటను ఇక్కడతో ముగిస్తున్నాను. ఏంటంటే మహోన్నతుని చాటున. ఇప్పుడు త్వరగా చెప్పండి, మహోన్నతుని రెక్కల చాటున మనకేమేమి దొరుకుతాయి? మీరు ఒకటి అడగాలి, పాస్టర్ గారు మహోన్నతుని చోటను కానీ మీరు రెక్కల కోసం ఎందుకు చెప్పారు? రెక్కల కోసం ఎందుకు చెప్పానంటే ఆయన సిలువను మీకు చూపించాను. పక్షి ఎలా తన రెక్కలు చాపుతాదో ఆయన మన కొరకు సిలువలో తన చేతులు చాపాడు. ఆయన చేతులు చాటున యేసయ్యా ఎంతగా నన్ను ప్రేమించావు అని అడిగితే ఆయన చెప్పాడంట, నీ కొరకు నా చివరి రక్తం బొట్టు కార్చేంతగా నీ కొరకు నేను, ఇదిగో నా చేతిలో గాయాలు చూడు అని చెప్పి ఆయన తన చేతులను చూపుతున్నాడు. గనుక ఆయన రెక్కల చాటున ఆరోగ్యము నాకు దొరుకుతుంది. మహోన్నతుని రెక్కల చాటున నాకు ఆశ్రయము దొరుకుతుంది. మహోన్నతుని రెక్కల చాటున నాకు సురక్షితము, భద్రత దొరుకుతుంది. మహోన్నతుని రెక్కల చాటున నేను దాక్కుంటున్నాను. మహోన్నత రెక్కల చాటున నాకు కలిగిన స్థితిని అంతటిని బట్టి ఆయన సముఖానికి వచ్చి నేను ఆయనకు స్తుతిని అర్పిస్తూ ఉన్నాను, ఉత్సాహ ధ్వని చేయించు ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎలాంటి స్తుతి దేవుడికి చేయాలంట? ఉత్సాహంగా ధ్వని చేయాలంట. ఉసూరు అంటూ పాడతారు, సాగదీస్తూ నిద్ర వచ్చేతలు పాడతాయి బాబోయ్. ఉసూరుమంటూ పాడటం లేదు, ఉత్సహిస్తూ, ఆనందిస్తూ, పరవశిస్తూ, ధ్వని చేస్తూ. అరుపులు కేకలు అల్లరి కాదు, నీ ధ్వనిలో నీకు దేవుని పట్ల ఉన్న కృతజ్ఞత కనపడాలి. ఉత్సాహ ధ్వని చేస్తూ ప్రభును ఆరాధించుదుముగాక. మహోన్నతుని చాటు. మీకు అర్థమైందా? రెండవది సర్వశక్తిమంతుడకు దేవుని నీడ. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ నీడ మాకు ఎలా ఇచ్చావు ప్రభువా? ఈ నీడ మాకు ఎలా దొరికింది ప్రభువా అని అడిగితే, సూర్యకిరణాలు భూమి మీద పడుతున్నప్పుడు ఆ కిరణాలు, ఆ వేడి, ఆ వెట్ట కిందున్న తన బిడలకు తగలకుండా ఒక బండ అడ్డుగా నిలబడిందంట. అది మన కొరకు చీల్చబడిన బండ. ఆ బండ మీదే సంఘము కట్టబడింది. ఆ కాల్చబడిన లేకపోతే ఆ చీల్చబడిన బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఆ ఎండకు ఆ బండ కాలింది. ఆ వెండ తాకిడికి ఆ బండ ఎంతగానో వేడెక్కింది, కాలింది. కానీ ఆ బండ నీడనున్న వాడికి మాత్రము, అందుకంటాడు పరమగీతాల్లో, బండ సందులలో ఉన్న నా పావురమా ఎంతని చల్లదనో. దేవునికి స్తోత్రం. అయ్యా మేఘం కింద నీకేం దొరికిందయ్యా? ఆ బండ కింద నీకేం దొరికిందయ్యా? ఆ బండలోంచి నీరు మాత్రమే కాదండి, ఆ బండ నీడలో మాకు చల్లని ధనం దొరికింది. దేవునికి స్తోత్రం. రెండవ అనుభవంగా సర్వశక్తులు నీడను గురించి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథము 32వ అధ్యాయం. బోల్డ్ సబ్జెక్ట్ మీకు ఇస్తున్నాను. ఒక్క మాటలో చదివి వెళ్ళిపోయేది కాదు, ఇది పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనములో ఆ దేవుని నీడ ఎంత గొప్పదో చెప్తున్నాడు. మనుష్యుడు 32:2 మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట అమ్మా నీళ్ల కాలువల వలెను, ఆ అలసట పుట్టించు దేశమున. ఈ దేశం ఎలాంటిదంట? నీ జీవితం ఎలాగుందండి అని అడిగాను అనుకో, ఏం జీవితం పాస్టర్ గారు, పొద్దున్న లేసే కంచి ట్యాబ్లెట్లు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, బాధ్యతలు, బరువులు, ఉద్యోగాలు, ప్రయాణాలు, అలసిపోతున్నానండి. ఈ నా జీవితం నాకు అలసట పుట్టిస్తుందండి. ఉదయం డ్యూటీకి వెళ్ళే వ్యక్తి, ఉదయం స్కూల్కి వెళ్ళే పిల్లలు సాయంత్రానికి ఎలా వస్తారు? పని నుంచి ఎలా వస్తారు? పొద్దున ఎంత యాక్టివ్గా వెళ్ళారో సాయంత్రం అంత యాక్టివ్గా వస్తారా? ఏమోనండి, ఆయన సూర్యమంటే ఇంటికి వస్తున్నాడు, మరి శక్తి అంతా అక్కడ వాడుతున్నాడు నిన్ను పోషిస్తాకే. నిన్ను పోషించడానికి, నీ బిడ్డను పోషించడానికి, మీ అవసరాలు తీర్చడానికి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఆ ఉద్యోగంలో, ఆ యొక్క వ్యాపారంలో, ఆ చేతి పనుల్లో, ఆఫీసులో నలిగి ఇటు మానసిక ఒత్తిడి, ఇటు శారీరక శ్రమ అన్ని అలిసిపోయి నీరసించి ఇంటికి వస్తున్నాడు. ఆయన నీరసపడుతుంది మిమ్మల్ని పోషించడానికి. ఆయన ఎప్పుడు నీరసంగానే ఉంటాడండి. ఆయన నీరసంగా ఉండకుండా అంటే నువ్వు వెళ్ళాలి ఉద్యోగానికి.
అప్పుడు ఆయన యాక్టివ్ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా నీకు ఆ గాయాలు? ఎందుకయ్యా ప్రభు నువ్వు అలసిపోయావు? ఎందుకయ్యా నడవలేక సుడివడి నలిగిపోతున్నావు అంటే ప్రభు అన్నాడు, నీ కొరకేనమ్మా ఈ ప్రయాసంతా, నిన్ను నిలబెట్టడానికే, నిన్ను పోషించడానికే, నీ కొరకు నేను నీ కుమారుగా ఈ బాధనంతా అనుభవిస్తున్నాను. దేవునికి స్తోత్ర. ఈ లోకం ఎలాంటిది, నీ జీవిత ప్రయాణం ఎలాంటిది అంటే అలసిపోతున్నా. మా చిన్న అడుక్కుని చెప్పి రాసి, డాడీ అలసట వచ్చేసింది డాడీ, ఆపేస్తాను, చేయలాగేస్తుంది కదా. ప్రతి దానికి మనిషి ఆడుతూ అలసిపోతున్నాడు. జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుభవాలకు మనిషి ఇటు మానసికంగాను ఇటు శారీరకంగాను అలసిపోతున్నాడు. ఇక నేను నడవలేనండి, ఇక ముందుకెళ్ళలేనండి, నేను అలసిపోయానండి. బైబిల్ అంటుంది, అలసట పుట్టించు నీ జీవితంలో, పుట్టించు దేశమున ఆయన ఒక గొప్ప బండగా ఉండి ఆయన నీకు నీడనిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. పాస్టర్ గారు ఇందాక రెక్కల కోసం చెప్పేశారు మాకు. మరి నీడ కోసం బండని ఎందుకన్నారు? అయ్యా మాకు దాహం వేస్తుంది అన్నప్పుడు మన కొరకు చీల్చబడిన బండ, మన ఆత్మీయ దప్పిక తీర్చడానికి మన కొరకు చీల్చబడిన బండ ప్రభువైన యేసుక్రీస్తు. వాక్యం ఆధారంగా చెప్తుంది ఏంటంటే, అలసట పుట్టించు దేశమున ఒక గొప్ప బండ నీకు నీడనిస్తుంది. ఆ బండే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎన్ని వాక్యాలు చదివినా మనకి ఏం కనపడాలి? బండ నీడ కనపడాలి. అలసట పుట్టిస్తున్న నీ జీవితానికి అలసిపోయానండి, వండి అలసిపోయానండి, కష్టపడి అలసిపోయానండి, నా చేతుల్లో పొట్టు తగ్గిపోయిందండి, నా ఒంట్లో ఓపిక తగ్గిపోయిందండి, అలసిపోయానండి. అయితే అలసిపోయిన నీ జీవితానికి సేద తీరడానికి ఇదిగో నీకు ఒక బండ ఉంది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. మందిరానికి ఎందుకు వస్తున్నావా అంటే, అలసిపోయిన నేను, బలహీనమైపోయిన నేను, కురింగిపోతున్న నేను ఆయన సన్నిధికి వచ్చి రావడం వల్ల ఆయన నూతన శక్తిని నాకు ఇస్తాడు. అలిసిన నన్ను మరలా నూతన శక్తితో నింపుతాడు. దేవునికి స్తోత్ర. అలసట పుట్టించు దేశమున ఒక గొప్ప బండగా ఉన్నాడు ప్రభువైన యేసయ్య. ఆయన నీడకు నువ్వు రావాలి. దేవునికి స్తోత్ర. అది సర్వశక్తుని, అది మామూలు నీడ కాదు. ఎలాంటి నీడంట? కప్ప ఎండలో ఎగురుతూ ఉందంట. ఎలాంటి నీడ పడతారు అన్ని నీడకి వెళ్ళిపోకూడదు. కప్ప ఈ ఎండలో ఎగురుతూ ఉందంట. ఒక చోట కొంచెం నీడ కనపడిందంట. ఇంకా వెనక ముందు చూడకుండా ఏదైతే నేను నీడే కదా అని వెళ్ళిపోయి ఆ నీడ పక్కన ఆ నీడలో కూర్చుందంట. ఎందుకో డౌట్ వచ్చి నీడ కదులుతుంది ఏంటి అని పైకి చూసిందంట. అది పాము పడగంట. ఏదైతే నీడే కదా, ఏదైతే చచ్చే కదా, ఏదైతే వాక్యమే కదా, ఏదైతే ఆనందమే కదా, ఏదైతే అనుకున్న పనులు అవ్వాలి కదా. ఈనాడు మానవుడు ఏదైతేనేండి ఆరోగ్యం బాగుంటే చాలు, ఏదైతేనేండి జ్వరం తగ్గితే చాలు, ఏదైతేనేండి అనుకున్న పనులైతే చాలు అని చెప్పి మానవుడు తన జీవితంలో తాను అనుకున్న పనులు జరిగితే చాలు అని చెప్పి ఏ నీడ పడితే ఆ నీడ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ముందు మన రక్షణకర్త అయిన బండ అయిన ప్రభు నీడ కోసం చెప్తాను. ఆ తదుపరి సమయం ఉంటే లోకపు నీడ ఎలా ఉంటుందో చెప్పి కూడా ముగించే ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం. మొదటిది, ఆయన ఎందుకు నీడనిచ్చు బండగా ఉన్నాడంటే, అలసట పుట్టించు దేశమున అలసిపోయిన నీ జీవితానికి ఒక గొప్ప బండగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నా అలసట తీర్చే బండ ప్రభువైనటువంటి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నా జీవితమునకు గొప్ప అలసట తీరుతుంది. అర్థమైంది కదా. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథం 121వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 121వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యెహోవాయే నిన్ను ప్రతి స్థితిలో కాపాడువాడు, ఆయన నీ కుడి ప్రక్కను, యెహోవా నీకు నీడగా ఉండును. దేవునికి స్తోత్రం. తోడుగా ఉండునా, నీడగా ఉండునా? ఆమేన్ చెప్పండి. యెహోవాయే నిన్ను కాపాడువాడు, ఆయన నీ కుడి ప్రక్కన, చెప్పరేటి, ఆయన నీ కుడి ప్రక్కన నిలబడి ఆయన నిన్ను నీడగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు నీకు ఎలా ఉండక ఇష్టపడుతున్నాడంట? అలసిన నీ జీవితానికి ఆయన నీడగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నీడలోని ఒక వ్యక్తి ఎలా ఉంటాడు?
మండు టెండలో ఒక వ్యక్తి నడుస్తున్నాడండి. ఎండ తాకిడి భయంకరంగా ఉంది, నడవలేకపోతున్నాడు. ఆ పక్క ఈ పక్క చూస్తాడు, ఏదైనా చెట్టు దొరుకుతుందేమో, ఏదైనా నీడ దొరుకుతుందేమో చూస్తాడు. ఆ నీడ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు? ఈ ఎండలో ఉన్నప్పుడు ఎటువంటి అనుభూతిని పొందుతాడు, నీడలోకి వచ్చే ఎలాంటి అనుభూతిని పొందుతాడు? నీడలోకి వచ్చిన తర్వాత హమ్మేసా అంటాడు. సగం భారం దిగిపోతా నీడలో. ఆ చల్లని నీడలో అని కూర్చున్నప్పుడు అతనికి ఉన్నటువంటి ఒత్తిడి అంతా దిగుతుంది. మళ్ళీ తిరిగి ప్రయాణం చేయడానికి శక్తిని పొందుకుంటాడు. ఎందుకు మందిరం దగ్గరికి మనం రావాలి, ఎందుకు ఆయన సన్నిధి నీడలోకి రావాలంటే, ఈ లోకపు ప్రయాణములు అలసిపోయావు కదా, దైవ సన్నిధికి వచ్చి ఆయన స్తుతించి ఆరాధించి ఆయన మాటల ద్వారా నువ్వు మరలా శక్తిని పొందుకున్నాక మరలా నువ్వు బలపరచబడి మరలా నీ జీవిత ప్రయాణాన్ని ముందు కొనసాగించడానికి ఆయన నీడలోకి నువ్వు రావాలి. ఆయన నీకు దినమంతయు కూడా ఆయన నీకు నీ కుడి ప్రక్కన నీడగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రండి తర్వాత ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వాక్యము నీకు నీడగా ఉంటే, ఆయన కుడి చేతిలో నువ్వు ఉండగలిగితే, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే, నీవే ఒక నీడగా, నీవే ఒక బండగా మారితే జరిగే అనుభవం ఏంటి చూడండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 15వ వచనంలో, అపోస్తుల కార్యగ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనా అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. దేవునికి స్తోత్రం. ఎవరి నీడ పడాలని? పేతురు గారు మీ మీద పడాలనా? లేదయ్యా, మాట నొద్దయ్యా, నా నీడ పడాలని కాదా, నాలో ఒక ఆయన ఉన్నాడు, లోకములో ఉన్న నీడ కంటే నాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన నాలో ఉన్నాడు కనుక వీళ్ళందరూ ఆశపడుతున్నాడు తెలుసా. ఒకప్పుడు నేను పిరుకోడినయ్యా, ఒకప్పుడు నేను దుడుకుతనం కలిగిన వాడినయ్యా, ఒకప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధం ఆడిన వాడినయ్యా, ఒకప్పుడు యేసు ప్రభుకి అన్ని విషయాలు అడ్డుపడిన వాడినే. ఒకానొకప్పుడు యేసు ప్రభు నన్ను చూసి సాతానా వెనక్కుపో అన్నాడు. ఒకప్పుడు అవిశ్వాసం చేత పీతలోతు వరకు మునిగిపోయిన వాడినయ్యా సముద్రంలో. అలాంటి నన్ను చూసి ఒకానొకప్పుడు ఆయన అడిగాడు, పేతురు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను చెప్పాను, అయ్యా నువ్వు సర్వశక్తిమంతుడకు దేవుని కుమారుడివి అన్నాను. సర్వశక్తుని నీడ, నువ్వు సర్వశక్తిమంతుడకు దేవుని కుమారుడువైన క్రీస్తువయ్యా అన్నాను. అప్పుడు ప్రభు చెప్పాడు, నువ్వు చెప్పినది నిజమే, ఇదిగో నీకు ఒక మాట ఇస్తున్నాను, నీ మీద నా సంఘాన్ని కడతాను, బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడయ్యా. ఆయన సర్వశక్తుడకు దేవుడని నేను నమ్మాను కాబట్టి ఆయన బండ మీద, ఆయన అంటే నేను చెప్పే వాక్యం మీద ఆయన సంఘాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన సంఘము కట్టబడి ఒక బండగా నేను ఉపయోగపడ్డాను ఆయన కొరకు. దేవునికి స్తోత్రం. బండకున్న తత్వం ఏంటో తెలుసా? నిలకడగా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. పునాదిరా ఎంత బలంగా ఉంటే పైన కట్టిన ఇల్లు, నువ్వు దేవునిలో నిలకడగా ఉండు. ఏ స్థితిలోనైనా దేవుని కొరకు నిలకడగా ఉండు. అప్పుడు నీ బండ మీద, నీ విశ్వాసం మీద, నీ భక్తి మీద దేవుడు తన ఆశీర్వాదపు స్థితి నీ కుటుంబంలో కట్టునుగాక. ఆయన కొరకు ఒక బండగా నేను నిలబడ్డానయ్యా. పేతురు కేఫా, నీకు ఒక మాట ఇస్తున్నాను, నీ మీద నా సంఘాన్ని కట్టుకుంటానని చెప్పాడయ్యా. ఆయా మహోన్నతుడకు, ఆ సర్వశక్తుడకు దేవుడి నీడలో నేను బ్రతికాను. ఆయన శక్తి, ఆయన ప్రభావము, ఆయన సన్నిధి నాకు తోడుంది కాబట్టి, ఆయన నాలో ఉన్నాడు కాబట్టి నేను కేవలం ఒక మనిషిగా వెళుతున్నాను. కానీ ఆ నీడ కనపడే వాళ్లకు నాదే, కానీ తెలియదేడు తెలుసా, ఆయన సన్నిధి, ఆయన సహాయం నాకు తోడుగా ఉంది కాబట్టి, ఆయన జాడల సారం నన్ను వెంటాడుతుంది కాబట్టి జనులకు నీడ నాదే, కానీ ఆ నీడలో ఉన్న శక్తి మాత్రం దేవునిది. దేవునికి స్తోత్రం. నీడ నాదే, కానీ ఆ నీడలో ఉన్న ప్రభావం ఎవరిది? పేతురు గారి ప్రభావం కాదు, అది దేవుని ప్రభావం. అది దేవుని నీడ నాదేనయ్యా, కానీ ప్రభావము దేవుడిది. చెయ్య నాదేనయ్యా, కానీ స్వస్థత దేవునిది. మాటలు నావేనయ్యా, కానీ అద్భుతాలు చేసే శక్తి దేవుని వాక్యానిది. దేవునికి స్తోత్రం. నేను కేవలం ఒక దేవుని చేతిలో ఒక పాత్రను మాత్రమే,
ఒక నీడను మాత్రమే, నా నీడలో ఏ ఉపయోగము లేదయ్యా. కానీ ఆ నీడలో ఉన్న దేవుని శక్తి రోగులను తాకుతూ ఉంటే స్వస్థతలు జరిగాయి. దేవునికి స్తోత్రం. అది సర్వశక్తుని నీడ. దేవునికి స్తోత్రం. రండి ముందుకు వెళదాం. పరమగీతాలు 2:3. పరమగీతాలు 2:3. ఆ నీడను గురించి ఒక చక్కని మాట మనం చూడగలుగుతాం. పరమగీతము గ్రంథము, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, పురుషులలో షోలమ్మితి సంఘము తన ప్రియుడకు యేసుక్రీస్తు ప్రభుని గురించి మాట్లాడుతూ, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో సత్పురుషులలో నా ప్రియుడకు యేసుక్రీస్తు ప్రభు వారు అట్లున్నాడు అని మాట్లాడుతూ, ఆయన సన్నిధిలో ఎలా ఉన్నది తెలుసా? ఆనందభరితురాలునై నేను అతని నీడను, దేవునికి స్తోత్రం చెప్పండి, ఆయన సన్నిధి నీడలో, ఆయన వాక్యపు నీడలో నువ్వు ఎలా కూర్చోవాలంట? మందిరానికి కొంతమంది వస్తే కుదురుగా కూర్చోరు. బయటికి వెళ్తాడు, లోపలికి వస్తాడు, దిక్కులు చూస్తాడు, అసలు కుదురుగా ఒక చోట కూర్చోరు. వారికి దాని విలువ తెలియదు. సోలమ్మితి అనే సంఘము తన సొలొమోను అనేటువంటి తన ప్రియుడు అనేటువంటి యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతుంటుంది. ఆయనను చూస్తూ పరవశిస్తూ ఆయన నీడలో ఆనందభరితురాలనైతిని. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ హృదయం ఆనందముతో ఆయన నీడలో గడుపునుగాక. ఆయన ముఖ దర్శనం చూస్తున్నప్పుడు నీ హృదయానికి ఆనందము కలుగునుగాక. వాక్యములో దేవుడు ఏంటో నీకు అర్థమవుతున్నప్పుడు, దేవుని వాక్యములో ఆయన ముఖ దర్శనం నీకు కనపడుతున్నప్పుడు, ఒక సోలమ్మితి వలె ఆయన సన్నిధిలో ఆయన ముఖ దర్శనము నువ్వు చూస్తున్నప్పుడు నీకు ఆనందము కలుగునుగాక ఆయన నీడలో. దేవునికి స్తోత్రం. కొంచెం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే కట్టి మాటలు మాకు అర్థం కావాలి. సులమిత అంటుంది, ఆయన నీడలో. ఎవరి నీడలోనంట? ఎండ నాకు తగలకుండా ఆయన నాకు అడ్డుగా నిలబడ్డాడు. ఆయన నీడలో నేను ఆనందాన్ని పొందుతున్నాను. తండ్రి ఉగ్రత నా మీద రాకుండా, తండ్రి కోపము నా మీదకి రాకుండా ఆయన నాకు అడ్డుగా, తండ్రికి నాకు మధ్య ఆయన మధ్యవర్తిగా నిలబడ్డాడు. తండ్రి ఉగ్రత తాను అనుభవించి నాకు బదులు ఆయన బలియాగమయ్యాడు. ఆయన నీడలో నాకు సేద తీరడం, ఆయన నీడలో నాకు విశ్రాంతి, ఆయన నీడలో నాకు ఆశ్రయం, ఆయన నీడలో నేను ఆనందభరితురాలనై ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చాలు, ఇంకొక మాట చెప్పి ముందుకెళ్ళిపోతాను. దేవుని నీడ ఎంత గొప్పదో, సర్వశక్తుని నీడ. హోషేయ గ్రంథము 14:7. హోషేయ గ్రంథము 14:7 సర్వశక్తుని దేవుని నీడ ఎంత గొప్పదో చెప్తున్నాడు. అతని నీడ యందు, ఆయన నీడ యందు వివసించువారు మరలా వద్దురు. ధాన్యము వలె వారు తిరిగి, దేవునికి స్తోత్రం చెప్పండి. మా జీవితాల్లో ఆశలు ఎండిపోయాయండి, మా బతుకులు ఎండిపోయాయండి, మా ఆనందాలు ఎండిపోయాయండి, బాధపడుతున్నావేమో. ఇదిగో ఆయన నీడలో నువ్వు బ్రతికితే ఎలా ఉంటుందో తెలుసా? ఆ ధాన్యము మరలా మొలకెత్తినట్లు నీ జీవితంలో ఆరోగ్యము, సంతోషము, నెమ్మది, మనశ్శాంతి, ఆ పూర్వపు ఆనందము కంటే మరి ఎక్కువ ఆనందము నీ జీవితములో ధాన్యము వలె మరలా మొలకెత్తునుగాక. మీకు అర్థమైందా? ధాన్యము వలె వారు మరలా మొలకెత్తుతురు. ఒకప్పుడు రోజులు బాగున్నాయండి, అయితే ఆయన నీడలో నువ్వు బ్రతుకు. మునుపటి రోజుల కంటే రాబో దినాలు నీకు ఇంకా నువ్వు దేవుడు దీవెనకరముగా మార్చునుగాక. తర్వాత చదవండి. ఇంకా ద్రాక్షాతి చెట్లు వలె వారు వికసించుదురు. ఎవరి నీడలో? యేసయ్య నీడలో. సర్వశక్తుని నీడలో నేను ఉండగలిగితే ధాన్యము మరలా మొలుచున్నట్లు నా జీవితంలో ఆశీర్వాదపు అనుభవాలు మొలుస్తాయి. అంత మాత్రమే కాకుండా ద్రాక్ష ఫలములు వికసించున్నట్లు నా జీవితము, నా బ్రతుకు, నా భవిష్యత్తు ఆయన నీడలో, ఆయన సిలువ నీడలో నా జీవితము వికసించునుగాక. లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పలిమరింతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఉందా? అయిపోయిందా? మనం గమనించగలిగితే ఈ 3 అనుభవాలు చెప్తూ అంటున్నాడు, ఆయన నీడలో ఇట్టి ఆశీర్వాదపు నీడను అనుభవించుదువుగాక. ఆమేన్, ఆమేన్.
ఆయన నీడలో నీ అలసట తీరుతుంది. ఆయన నీడ నీకు కుడి ప్రక్కన తోడుగా ఉంటుంది. ఆయన నీడ నీకు ఆనందభరితురాలిగా చేస్తుంది. తదుపరి ఆయన నీడ నీకు ఆశీర్వాదమును అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు సర్వశక్తుని నీడ ఒకరు బయటికి వెళ్ళండి. సర్వశక్తుని నీడ అనే అనుభవాన్ని గురించి నేర్చుకున్నాం. మహోన్నతుని చాటు మనకు అర్థమైంది, సర్వశక్తుని నీడ మనకు అర్థమైంది. ఇప్పుడు లోకపు కలిగించే నీడ, తాత్కాలికపు నీడ. లోకము కలిగించే నీడ ఎలాంటిది చెప్పండి. అది తాత్కాలికమైనటువంటి నీడ. లోకపు నీడ ఎలా ఉంటుందో చూసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం లోకపు నీడ ఎలా ఉంటుందో మనం చూద్దాం. 9వ అధ్యాయం 15వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో ఈ లోకపు నీడ ఎలా ఉంటుందో దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించగోరిన ఎడల రండి. ఏ నీడది? ముండ్ల పొద నీడ. చెట్లన్నీ ఒక రోజు తమ మీద రాజుగా నియమింపబడాలని, ఎవరిని రాజుగా చేసుకుందామని చెప్పి అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి, ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయి, ఒలివ చెట్ల దగ్గరికి వెళ్ళాయి. అవేవి తమ మీద రాజుగా ఉండడానికి ఇష్టపడలే. పెద్దరికాన్ని, గౌరవాన్ని కోరుకోలే, గుర్తింపును కోరుకోలే. ఆ తర్వాత ఇవన్నీ కలిసి ముళ్ళ చెట్ల దగ్గరికి వెళ్ళి, ఓ ముళ్ళ చెట్ట మా మీద రాజుగా ఉంటావా? ఓ ముళ్ళ చెట్ట మా మీద ఆధిపత్యం చేస్తావా? ఓ ముళ్ళ చెట్ట మాకు పెద్దగా ఉంటావా అని అడిగితే, అప్పుడు ఆ ముళ్ళ చెట్టు అంది, మీరందరూ నన్ను రాజుగా నియమించుకుని వెళ్ళా, రండి నా నీడను ఆశ్రమించండి అంది. ఏ నీడ అంటది? చెప్పరేటమ్మా, ముండ్ల చెట్ల నీడ. ఈ లోకం ఎలాంటిది? చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది, చూడడానికి చాలా ఎంజాయ్గా ఉంటుంది. కానీ నువ్వు అందులోకి దిగిన తర్వాత దాని ముళ్ళు నీకు కూర్చుకుంటాయి, జీవితము గాయం అవుతుంది. ఇంత భయంకరం ఉన్నది తెలియక ఆ వ్యసనాలకు పాలు వెళ్ళామండి, ఇంత రోగం అవుతుందని తెలియక ఆ సంబంధాల వైపు వెళ్ళామండి, ఇలా అయిపోతుందని తెలియక జీవితం అలా చేసుకున్నామండి. అనేకులు ఆకర్షితులై వెళుతున్నారు. తర్వాత రోగాలతో, వ్యాధులతో, పతనాలతో, సమాజంలో, సంఘములో వారి మరణము సైతం గౌరవముగా చెప్పుకోలేని అనుభవాల వైపు, ముళ్ళ పొదల అనుభవాల వైపు వెళుతున్న వారు అనేక మంది లేరా? ముళ్ళ చెట్లు అంటుందంట, నా నీడకు రండి. లేదా వెంటనే వార్నింగ్ ఇచ్చేస్తుంది, వచ్చి వెళ్ళిపోతానంటే కుదరదు, వచ్చారు కదా ఉండాల్సిందే, కోరుకున్నారు కదా ఉండాల్సిందే, చచ్చేదాకా ఉండాల్సిందే. లేదా మళ్ళీ వెళ్ళిపోతామంటారా? నాలో నుండి అగ్ని వచ్చి, అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోనును, దేవదారైనటువంటి విలువైన చెట్లన్నిటినీ కూడా కాల్చేస్తాను, జాగ్రత్త. చెట్లు కనిపించిందంట, అనవసరంగా వచ్చామురా దేని దగ్గరికి? ముళ్ళ చెట్ల కిందకు వచ్చాం, లోకం చేతిలోకి వచ్చాం. లోకంలో సరదాలు ఉన్నాయి, లోకంలో ఆనందాలు ఉన్నాయి, లోకంలో ఎంజాయ్మెంట్లు ఉన్నాయి, లోకంలో చాలా బాగుంది అనిపించింది. కానీ తర్వాత లోకము నిన్ను ముళ్ళుతో గుచ్చుతూ అణుచుతూ ఉంటే బయటికి వెళ్ళిపోదాం అనుకుంటే లోకం అందంట, ఇక్కడికి రావడం తప్ప వెళ్ళడం అలవాట్లేదు, వెళ్ళావా కాలుస్తాను, జాగ్రత్త. ఈనాడు అనేక మంది లోకమనే ముళ్ళ నీడలో ఉంటున్నారు. వారు ఎప్పుడు వారి జీవితాలు పతనమైపోతాయో ఏ మాత్రము తెలియని పరిస్థితిలో బ్రతుకుతున్న వారు అనేక మంది లోకంలో బ్రతుకుతున్నారు. యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి, అతడు ఉదయం అంతా కూడా పరిగెట్టుకుంటూ నినివే పట్టణానికి కలిగేటువంటి దుర్గతిని గురించి చెప్పాడు కదా. అలిసిపోయాడు కాబట్టి అతడు పడుకున్నప్పుడు అతనికి ఎండ తగిలింది. ఆ ఎండ నుంచి అతనికి కొద్ది ఊరట కలిగించడానికి దేవుడు ఒక సొర చెట్టును ఏర్పాటు చేశాడు. అతనికి శ్రమ పోవుటకై అది యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా దేని చూసంట, అతడు ఎండలో ఇబ్బంది పడుతున్నాడు. అతడు పడుకున్న తలపైగా ఒక సొర చెట్టు పాదు వచ్చింది. యోనా గారి తలకి, యోనా గారి తలంపులకు, యోనా గారికి అది కొంచెం కొద్దిపాటి నీడ ఇచ్చేలాగా ఆ సొర చెట్టు అల్లుకుంది. యోనా గారి తలకు కొంత నీడ వచ్చింది. ఆ నీడను చూడగానే యోనా గారికి ఏమొచ్చేసిందంట? సంతోషం, బహు సంతోషం వచ్చేసింది. మరుసటి ఉదయాన్నే దేవుడు
సొర చెట్టుని ఏర్పరిచి యోనా గారికి నీడ కలిగించిన దేవుడే ఆ సొర చెట్టు మీద ఒక పురుగును పెట్టాడంట. ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. మరియు యోనా గారికి మరీ ఎండకాయగా యోనా గారికి ఎండ తగిలేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ లోకము కలిగించే నీడ తాత్కాలికము. ఈ సరదాలు, సంతోషాలు, ఎంజాయ్మెంట్లు, ఆనందాలు, సుఖ సౌఖ్యాలు తాత్కాలికము. ఆ తదుపరి అంతకు మించిన ముళ్ళ అనుభవం నీ జీవితంలో కలిగిస్తుంది లోకం. ఈ లోక నటన గతించిపోనని బైబిల్ చెప్తుంది. కానీ ఆ సర్వమహోన్నతుడకు దేవుని చాటు నువ్వు ఉండగలిగితే, సర్వశక్తుడకు దేవుని నీడను విశ్రమించగలిగితే, నువ్వు పైన నేర్చుకున్నటువంటి ఆశీర్వాదాలన్నీ నీ జీవితంలో పొందుకొందువుగాక. అటు కృపా సహాయం ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన సన్నిధిలో, ఆయన నీడలో సేద